యాహ్! ఓకే. సో, టుడే మనం ఏం చేద్దాము అంటే కంపారిజన్ ఆపరేటర్స్ అంటే ఏంటి? అవి ఎలా ఉంటాయని జెప్పేసి చూద్దామనమాట. సో, దానికోసం నేను ఇండెక్స్ ఫైల్ అదే హెచ్‌టీఎంఎల్ ఫైల్ క్రియేట్ జేస్తున్నా. సో, index.html ఓకే. సో, ఇంకొకటి మనకి స్క్రిప్ట్ ఫైల్ అంటే జావా స్క్రిప్ట్ ఫైల్ గావాలి కాబట్టి ఈ script.js ఓకే. అండ్ సీఎస్ఎస్ ఇప్పుడే అవసరం లేదు. ఓకే. సో, ఇప్పుడు మనము ఈ బేసిక్ హెచ్‌టీఎంఎల్ స్ట్రక్చర్ మనం జనరేట్ చేసామనమాట. చేసేసుకొని ఇక్కడ మనము మన స్క్రిప్ట్ ఫైల్ ఏదైతే ఉంటుందో అది లింక్ చేసేసుకో. ఇది జావా స్క్రిప్ట్ ఫైల్. లింక్ చేసేసుకొని ఇక్కడ మనకి హెడింగ్ 1లో జావా స్క్రిప్ట్ కంపారిజన్స్ పెట్టేసుకో. ఓకే. సో, దీన్ని లైవ్ సర్వర్‌లో ఓపెన్ చేసేయి. సింపుల్. యాస్ సింపుల్ యాస్ థట్. ఓకే. చేసేసుకున్న తర్వాత సో, ఇలా మనకి పాపప్ అనేది ఒక బ్రౌజర్ విండోలో ఓపెన్ అవుతది. సో, చేసేసుకొని ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇలా మనకి రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ మీద క్లిక్ చేస్తే మనకి నార్మల్‌గా ఒక పాపప్ అనేది వస్తది. ఇది మీకు మేబీ రైట్ సైడ్‌లో అవ్వచ్చు, లెఫ్ట్ సైడ్‌లో అవ్వచ్చు, టాప్‌లో అవ్వచ్చు లేదా వేరే ఒక పాపప్ లాగైనా రవ్వచ్చు. ఎట్లైనా రావచ్చు. మీ ఇష్టం. అంటే దాని ఇష్టం సారీ. బట్ నాకైతే ఇక్కడ డౌన్‌లో వచ్చింది. సో, ఇవన్నీ డెవలపర్ టూల్స్ అంటారు. సో, ఇక్కడ ఈ డెవలపర్ టూల్స్ అనేవి మనకి డెవలప్‌మెంట్ అప్పుడు హెల్ప్ అవుతాయన్నమాట. లైక్ ఏదైనా ఒక వెబ్‌సైట్ మీద డెవలప్ చేసేటప్పుడు హెల్ప్ అవుతాయి. సో, అందులో మనకు కావాల్సింది ఏంటి అంటే ఇక్కడ కన్సోల్ అనేది. ఈ కన్సోల్ అనేది ఎందుకు అంటే మనం ఏదైతే కోడ్ రాస్తున్నామో, కోడ్ రాసి అవుట్‌పుట్ చూడడానికనమాట. ఓకే. సో, ఇలా సైడ్ బై సైడ్ పెట్టేసుకొని ఓకే. సో, ఇప్పుడు మనం కోడ్ రాసేద్దాం ఇంకా. ఓకే. సో, ఇప్పుడు మనకి ఉన్నయి ఏంటి అంటే కంపారిజన్స్. మనకి కంపారిజన్ ఆపరేటర్స్ అని ఉంటాయి. సో, మనకి రియల్ టైమ్ అంటే మనం మనం కూడా నార్మల్‌గా కంపారిజన్స్ చేసుకుంటాం రియల్ టైమ్‌లో కూడా. సో, వాడు ఎవడన్నా మా ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి. సో, మనకంటే వాడు ఎక్కువ, తక్కువ అని జెప్పేసి ఉంటది గదా! యెస్. అలానే మనకి కంపారిజన్స్ అని ఉంటాయి. సో, ఈ మెయిన్‌గా కంపారిజన్స్ అనేవి మనకి నంబర్స్ మీద జేస్తాము. అలాంగ్ విత్ థట్ మనకి స్ట్రింగ్స్ అని గూడా ఉంటాయి. సో, మనం డేటా టైప్స్ చూసాం గదా! సో, లాస్ట్ క్లాస్‌లో యెస్. ఇక్కడొచ్చేసి మనకి యూ నో హ్మ్. నంబర్స్ స్ట్రింగ్స్ అని జెప్పేసి ఉంటాయి. సో, వాటి మీద మనము ఈ కంపారిజన్స్ అనేవి చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపారిజన్ ఆపరేటర్స్ ఏమేమి ఉంటాయి ఫస్ట్ చూద్దాం. ఓకే. సో, వాటికి కంపారిజన్ ఆపరేటర్స్. ఓకే. ఇవి ఏంటి అంటే సో, మనకి నార్మల్‌గా మనకు తెలుసు ఆల్రెడీ ఏంటి అంటే సో, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గ్రేటర్ దెన్ ఇది చిన్నప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు ఇది. ఓకే. లే సెకండ్‌ది వచ్చేసి లెస్ దెన్ ఓకే. ఇలా చెప్పేస్తా. ఓకే. సో, తర్వాత వచ్చేసి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఓకే. ఫోర్త్ వచ్చేసి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఓకే. ఫిఫ్త్ వచ్చేసి మనకి ఈక్వల్ టు ఇక్కడ మనకి ఎల్‌హెచ్‌ఎస్ ఈక్వల్ టు ఆర్‌హెచ్‌ఎస్ అనేదాన్ని మనము డబుల్ ఈక్వల్‌తో పెడతాము. లేదా మనము ట్రిపుల్ ఈక్వల్‌తో పెడతామనమాట ఇక్కడ. మనకి 2 టైప్స్ ఆఫ్ ఎల్‌హెచ్‌ఎస్ ఈక్వల్ టు ఆర్‌హెచ్‌ఎస్ ఉంటాయి. సో, అది డబుల్ ఈక్వల్ టు లేదా ట్రిపుల్ ఈక్వల్‌తో పెడతాము. ఇంకొకటొచ్చేసి నాట్ ఈక్వల్ టు ఓకే. సో, ఇవన్నీ నార్మల్‌గా ఈ కంపారిజన్ ఆపరేటర్స్ అన్నమాట. ఓకే. నాట్ ఈక్వల్ టు. సో, ఇవి ఎలా పనిచేస్తాయి ఏంటి అనేది చూద్దాము. సో, ఈ కంపారిజన్ ఆపరేటర్స్ అనేవి మనము నార్మల్‌గా ఈ నంబర్స్ మీద మనకి నంబర్ డేటా టైప్ ఉంది కదా! యెస్. దాటి మీద ప్లస్ స్ట్రింగ్స్ మీద కూడా మనం కంపారిజన్ చేసుకోవచ్చు అన్నమాట. స్ట్రింగ్స్‌తో కూడా మనం కంపారిజన్ చేసుకోవచ్చు. సో, అది ఎలా ఏంటి అనేది మనము వన్ బై వన్ చూద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కామెంట్ చేస్తున్నా లేదంటే ఎర్రర్ వస్తది మనకి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్రేటర్ దెన్ చూద్దాము. సో, నార్మల్‌గా ఆల్వేస్ ఏవైతే కంపారిజన్ ఆపరేటర్స్ ఉన్నాయో, ఇవి మనకి కంపేర్ చేసేసి అంటే సమ్ వాల్యూస్ అంటే లైక్ నంబర్స్ ఏదైనా 1 అదే 2 ఆర్ 3 నంబర్స్‌ని తీసేసుకొని కంపేర్ చేసేసి, మనకి రిజల్ట్ కింద బూలియన్ వాల్యూస్‌ని రిటర్న్ చేస్తాయన్నమాట ఇవి. బూలియన్ వాల్యూస్. బూలియన్ వాల్యూస్ అంటే మళ్ళీ మనకి ట్రూ లేదా ఫాల్స్. వస్తే ట్రూ అయినా వస్తది. లేదు అంటే ఫాల్స్ అయినా వస్తది. ఇంకేం రాదు అంతే. ఈ రెండిట్లల్లోనే ఏదో ఒకటి వస్తదనమాట. కంపారిజన్ జేసి. సో, కంపారిజన్ అనేది మనకి ఒక వాల్యూ ఎక్కువుందా? తక్కువుందా? అని చెక్ జేసి మనకి అది ఎక్కువ ఉంటేనేమో ట్రూ లేదు అంటేనేమో ఫాల్స్. లైక్ గ్రేటర్ దెన్ అయితే అలా అనుకోండి.
సో ఇప్పుడు దాని గురించి మనం చూద్దాం అనమాట. సో ఇప్పుడు దానికోసం నేను లెట్ నెంబర్ అని చెప్పి రాస్తున్నా. ఒక నెంబర్ లైక్ ఒక 15 ఉంది. ఓకే. లెట్ నెంబర్ 2 ఉందనుకోండి. లైక్ 20. ఓకే. ఇప్పుడు మనము చెక్ చేయాలి. ఏమని చెక్ చేయాలి? సో లెట్ రిజల్ట్. ఓకే. ఈ రిజల్ట్ అనేది ఏంటి అంటే మనకి ఇవి ఏవైతే లెట్‌తో మనం రిప్రజెంట్ చేస్తున్నామో ఈ నెంబర్ అనేది వేరియబుల్. ఓకే. అందులో మనము ఈ నెంబర్ అనే దాంట్లో మనం 15ని స్టోర్ చేస్తున్నాం. ఇక్కడ ఈ ఈక్వల్ టు అనేది అసైన్‌మెంట్ ఆపరేటర్ అది. అది ఈక్వల్ టు కాదు. ఓకే. ఈక్వల్ టు ఎల్‌హెచ్‌ఎస్ ఈక్వల్ టు ఆర్‌హెచ్‌ఎస్ దాన్ని అలా అన్నారు. ఓకే. దీన్ని అసైన్‌మెంట్ ఆపరేటర్ అంటారు. సో ఈ అసైన్‌మెంట్ ఆపరేటర్ అనేది మనకి ఏం చేస్తదంటే సో ఈ 15 అనే దాన్ని తీసుకుపోయి ఈ నెంబర్ అనే దాంట్లో స్టోర్ చేస్తానన్నమాట. ఈ వేరియబుల్‌లో. ఇది కూడా అంతే. సో ఈ 20 అనేది ఏదైతే ఉందో ఇది పోయి మనకి ఈ నెంబర్ 2 అనే దాంట్లో స్టోర్ అవుతది. సో ఇప్పుడు ఈ స్టోర్ అయిన దాన్ని మనం ఇక్కడ కాల్ చేస్తే ఈ 15 అనేది వస్తదన్నమాట. సో ఇక్కడ మనకి ఏం చేయాలంటే నెంబర్ అంటే అది 15ని రిప్రజెంట్ చేస్తది. ఈ 15ని రిప్రజెంట్ చేస్తది నెంబర్ అంటే. ఆల్వేస్ ఇలా మనకి రిఫరెన్స్ అనేది ఇలా తీసుకుంటాం అన్నమాట. అందుకే వేరియబుల్స్ అనేవి హెల్ప్ అవుతాయి. ఓకే. సో ఇప్పుడు మనకి ఇది గ్రేటర్ దెన్ నంబర్ 2 ఉంటది. సో ఇక్కడ మనకి నంబర్ 2. సో ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే ఈ 15 అనేది మనము 20 కంటే గ్రేటర్ దెనా అని అడుగుతున్నాము. సో ఇక్కడ ఏంటి అంటే గ్రేటర్ దెన్ అంటే ఇది పెద్దదా? ఫస్ట్ నెంబర్ అనేది పెద్దగుందా? అని చెప్పేసి అడుగుతున్నాం. కాబట్టి ఇక్కడ 15 అనేది 20 కంటే పెద్దది కాదు. కాదు కాబట్టి మనకి రిజల్ట్ కింద ఏమొస్తదంటే ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ చేసి అంటే ప్రింట్ చేస్తున్నాము. రిజల్ట్ చూస్తే మనకి ఇది ఫాల్స్ వస్తదనమాట. ఫాల్స్ అది. ఇదిగో ఫాల్స్ కిందకి వస్తది. ఎందుకు అంటే ఇక్కడ 15 అనేది గ్రేటర్ దెన్ 20 కాదు. కాదు కాబట్టి అది కాదు. అదే ఫాల్స్ అంటుంది. అంటే ఫాల్స్ అంటే లైక్ కాదు అన్నట్టే మీనింగ్. సో అలా ఉంటదనమాట ఇది. సో అదే ఇప్పుడు మనము రివర్స్‌లో రాస్తే ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ ఇంకోటి రాస్తున్నా. లెట్ రిజల్ట్ 2 అని చెప్పి వేరియబుల్ మళ్ళీ. సో ఇక్కడ మనకి నంబర్ 2 ఓకే. గ్రేటర్ దెన్ నంబర్. సో ఇలా అయితే అవుతది. మనకిప్పుడు ట్రూ వస్తదనమాట. ఎందుకు అంటే మనకి 20 అనేది 1 మినిట్. సో ఇక్కడ నేను ఇది రాయని. ఓకే. సో యాహ్! ఇది ట్రూ అన్నమాట. ఎందుకు అంటే ఈ నంబర్ 2 అనేది 20ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే. ఈ నంబర్ ఏదైతే ఉందో అది 15ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇక్కడ మనం ఏమంటున్నాము అంటే 20 గ్రేటర్ దెన్ 15ఆ అని అడిగాము. యెస్. అవును. దట్ ఈస్ ట్రూ. కాబట్టి మనకి రిజల్ట్ 2లో ఇది కంపారిజన్ అయిపోయి వచ్చిన వాల్యూ వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో ఆ రిజల్ట్ అనేది మనకి ఈ రిజల్ట్ 2 అనే వేరియబుల్‌లో స్టోర్ చేస్తున్నామన్నమాట. కాబట్టి మనకి అది రిజల్ట్ అనేది ఏంటి అనేది తెలుసుకోవాలి కదా! అది అవునా? కాదా? అని చెప్పి తెలుసుకోవాలి కదా! తెలుసుకోవాలి అంటే ఇక్కడ మనము ఈ రిజల్ట్ 2ని మనము ప్రింట్ చేస్తామన్నమాట. సో ప్రింట్ చేస్తే మనకి అదే అవుట్‌పుట్ కింద వచ్చేసిందన్నమాట. సో ఇలా మనకి నార్మల్‌గా కంపారిజన్ ఆపరేటర్స్ అనేవి వర్క్ అవుతాయి. అందులో ఒకటి ఈ గ్రేటర్ దెన్. ఓకే. సో ఇలా ఉంటుంది. ఓకే. సో దీన్ని నేను మళ్ళీ కామెంట్ చేస్తున్నా ఈ గ్రేటర్ దెన్. ఓకే. సో ఇంకొకటి మనకి లెస్ దెన్. ఈ లెస్ దెన్ అనుకోండి. ఓకే. సో ఇప్పుడు మనం లెస్ దెన్ చూద్దాం. ఓకే. ఈ సెకండ్‌ది వచ్చేసి లెస్ దెన్. సో ఇది ఫస్ట్ వచ్చేసి గ్రేటర్ దెన్. ఇలా. ఓకే. 1 మినిట్. ఓకే. అలా ఉందనుకోండి. సో ఇది లెస్ దెన్, గ్రేటర్ దెన్. ఇప్పుడు మనకి లెస్ దెన్ గురించి చూద్దాం. ఓకే. సో ఇప్పుడు మనకి మళ్ళీ లైక్ రిజల్ట్. మళ్ళీ ఒక రిజల్ట్ అని చెప్పి రాసుకో. ఒక వేరియబుల్ మళ్ళీ. ఎందుకంటే డేటా అనేది మనకి స్టోర్ అవ్వాలి కాబట్టి. అంటే రిజల్ట్ అనేది స్టోర్ అవ్వాలి కాబట్టి సో మనకది అది ఆ రెండిటిని కంపేర్ చేసి వచ్చిన వాల్యూని ఇందులో స్టోర్ చేసుకొని పెట్టుకుంటది. ఓకే. సో ఇప్పుడు మనకి ఇప్పుడు ఏంటి అంటే మనము ఫస్ట్ నెంబర్ రాసుకో. అది 15ని రిప్రజెంట్ చేస్తది. ఈ 15ని రిప్రజెంట్ చేస్తదనమాట ఈ నెంబర్ అనేది. ఓకే. చేసేసిన తర్వాత లెస్ దెన్ ఓకే. నంబర్ 2 ఇది. ఈ నంబర్ 2ని తీసుకొచ్చి ఇక్కడ రాసి. ఓకే. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి రిజల్ట్ ట్రూ వస్తాయి. ఓకే. రిజల్ట్ ట్రూ. ఎందుకు అంటే ఈ నంబర్ 15 అనేది 20 కంటే తక్కువనా అని అడుగుతున్నాం. యెస్ తక్కువనే. ఎందుకంటే 15 అనేది చిన్నది 20 కంటే. ఇక్కడ అదే అన్నమాట. సో ఇక్కడ మనం లెస్ దెన్ అని చెప్పి చేసినప్పుడు ఈ రైట్ సైడ్‌లో ఉండే వాల్యూ అనేది పెద్దగా ఉండాలన్నమాట. ఓకే. ఈ రైట్ సైడ్‌లో ఏదైతే వాల్యూ ఉంటుందో అదొచ్చేసి పెద్దగా ఉండాలి. సో కాబట్టి ఇక్కడ ఈ వాల్యూ వచ్చేసి నంబర్ 2 అనేది పెద్ద వాల్యూ.
లైక్ 20 అవునా? ఈ నెంబర్ అనేది 15 కాబట్టి 20 కంటే 15 చిన్నదా అని అడుగుతున్నాం. యెస్, ట్రూ. దట్ ఈస్ ట్రూ. సో, ఇక్కడ రిజల్ట్ అనేది మనకి ట్రూ వస్తదనమాట. అది మ్యాటర్. సో, ఇలా మనకి లెస్ దెన్ ఇంకా నువ్వు ఇంకా ఎన్ని సార్లు కంపేర్ చేసినా అంతే అనమాట. ఎప్పుడైనా గానీ మనకి లెస్ దెన్‌తో చెక్ చేస్తే ఆల్వేస్ ఈ రైట్ సైడ్‌లో ఉండే ఈ నంబర్ ఏదైతే ఉంటుందో అది హైయర్ వాల్యూ ఉండాలనమాట. సో, ఇది ఇలా ఈ లెఫ్ట్ సైడ్‌లో ఉండే వాల్యూ అది లోవర్ ఉండాలి. బట్ ఇక్కడొచ్చేసి గ్రేటర్ దెన్ ఉంది కాబట్టి ఈ లెఫ్ట్ సైడ్‌లో ఉండే వాల్యూ హైయర్ ఉండాలి. రైట్ సైడ్‌లో ఉండే వాల్యూ లోవర్ ఉండాలనమాట. ఈ గ్రేటర్ దెన్ దాంట్లో. ఓకే. సో, అది మ్యాటర్. ఓకే. సో, ఇప్పుడు మనకి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మాట్లాడుకుందాం. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ థర్డ్‌ది వచ్చేసి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. సో, ఈ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అనేది మనకి ఎక్కడ హెల్ప్ అవుతది అంటే సో, ఓకే. ఇప్పుడు ఇక్కడ ఉంటదిలే. ఇప్పుడు దీన్ని చూద్దాము. మళ్ళీ రిజల్ట్ చూసేసుకొని ఇక్కడ రిజల్ట్‌లో వచ్చేసి నంబర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు నంబర్ 2. ఓకే. సో, ఇలా ఉంది. సో, ఇక్కడ వచ్చేసి ఏమవుతదంటే ఇది ఫాల్స్ వస్తదనమాట. ఓకే. ఇది ఎందుకు అంటే చెప్తాను. 1 మినిట్. రిజల్ట్ మళ్ళీ. ఓకే. ఇలా చూస్తే ఇది ఫాల్స్. చెప్పా కదా! ఫాల్స్ వస్తది. ఎందుకు అంటే ఇది 15 అనేది 20 కంటే గ్రేటర్ దెన్ కాదు. దానికి ఈక్వల్‌గా కూడా లేదు అన్నమాట. సో, అది దాని మీనింగ్ అదనమాట. అంటే ఇక్కడ మనకి ఈ ఫస్ట్ వాల్యూ వచ్చేసి అట్‌లీస్ట్ ఓకే. దానికంటే గ్రేటర్ అయినా ఉండాలి. లేదు అంటే దానికి ఈక్వల్‌గా అయినా ఉండాలనమాట. ఓకే. అట్‌లీస్ట్ ఈక్వల్‌గా అయినా ఉండాలి. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఈ ఈక్వల్ తీసేసా. సో, ఇక్కడ నేను 20 అని చెప్పి పెడుతున్నా. సో, ఇప్పుడు ఏమవుతదంటే 20 గ్రేటర్ దెన్ 20 అని అడుగుతున్నాం. ఓకేనా? సో, ఇక్కడ 20 గ్రేటర్ దెన్ 20 అంటే ఇక్కడ 20, ఇక్కడ 20. సో, కాబట్టి ఇక్కడ మనకి 2 టైమ్స్ 20నే వస్తది. ఓకే. 20 వచ్చినప్పుడు ఏమవుతదంటే ఫాల్స్ వస్తది. 20 నాట్ గ్రేటర్ దెన్ 20 అనమాట. అది అవ్వదు. అంటే 20 గ్రేటర్ దెన్ 20కి అవ్వదనమాట. సో, ఫాల్స్ అది. ఓకే. కాకపోతే 20 అనేది 20కి ఈక్వల్. 2 ఈక్వల్ అనమాట. అట్‌లీస్ట్ ఈక్వల్. అది గ్రేటర్ దెన్ కాదు. కాకపోతే ఈక్వల్. సో, కాబట్టి మనకి ఇక్కడ ఏం రాయాలి అంటే అట్‌లీస్ట్ అది గ్రేటర్ దెన్ అయితే కాదు. బట్ బోత్ ఆర్ ఈక్వల్ అనమాట. ఎల్‌హెచ్‌ఎస్ ఈక్వల్ టు ఆర్‌హెచ్‌ఎస్. సో, దాన్ని మనము ఇలా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని చెప్పి మనము ఎక్స్ట్రాగా పెట్టేసినట్లయితే ఇప్పుడు ట్రూ వస్తది. సో, అదనమాట. సో, ఇలా మనకి ఈ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అనేది అది రెండిటిని కంపేర్ చేసి ఈ 2 అనేది గ్రేటర్ దెన్ అయితే కాదు. బట్ అట్‌లీస్ట్ ఈక్వల్ అన్నమాట. సో, ఈక్వల్ కాబట్టి మనకి ట్రూ వస్తది. అదే ఇప్పుడు నువ్వు ఫస్ట్ వాల్యూ ఇంకా ఎక్కువ పెంచు. అది ఈక్వల్ కాకపోయినా గ్రేటర్ దెన్ అనమాట. సో, దట్ మనకి ఏమొస్తదంటే ట్రూ వస్తది. ఇప్పుడు ఈ 25 అనేది 20కి ఈక్వల్ కాదు. బట్ హైయర్ వాల్యూ. సో, కాబట్టి గ్రేటర్ ఉంది. ఈ వాల్యూ వచ్చేసి గ్రేటర్ ఉంది కంపేర్ టు ఈ 20 అనే వాల్యూతో. సో, కంపేర్ చేసేసి మనకి అది ఈ రిజల్ట్ అనే దాంట్లో స్టోర్ చేసి మనకి దాన్నే ఇక్కడ ఇచ్చేస్తుందనమాట. అది మనకి ఉన్న నార్మల్‌గా ఈ గ్రేటర్ దెన్ అనే ఈ రిజల్ట్. ఓకే. సో, అలానే మనకి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కూడా ఉంటది. ఓకే. సో, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. సో, లైక్ మనకి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎలా ఉందో సో, అలానే అనమాట. సో, ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే లెట్ రిజల్ట్ ఈక్వల్ టు సో, మనకి నంబర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నంబర్ 2 ఇది తీసుకున్నట్లయితే ఓకే. సో, ఇక్కడ మనము కన్సోల్.లాగ్ పెట్టేసుకొని సో, రిజల్ట్ ఓకే. ఇక్కడ చూస్తే మనకి చూడండి. సో, ఇక్కడ మనకి నంబర్ అనేదేమో 25 ఉంది. నంబర్ 2 ఏమో 20 ఉంది. సో, ఇక్కడ మనం ఏం చెక్ చేస్తున్నాం నంబర్ 25 అనేది 20 కంటే తక్కువనా ఆర్ ఈక్వలా అని అడుగుతున్నాం. కాకపోతే అది ఫాల్స్. కాబట్టి మనకి ఫాల్స్ వస్తది. అదిగో ఆల్రెడీ వచ్చింది. సో, ఇక్కడ మనకి చూస్తే ఇది ఫాల్స్ అనమాట. అవుట్‌పుట్ కింద ఫాల్స్ వస్తుంది. ఓకే. సో, బట్ మనకు కావాల్సింది ఏమంటున్నాము అట్‌లీస్ట్ దానికంటే తక్కువ ఉండాలి లేదా దానికి ఈక్వల్ అయినా ఉండాలి. సో, దానికోసం మనం ఏం చేయొచ్చు ఇక్కడ 25ని 20 లాగా కన్వర్ట్ చేసామనుకోండి. సో, ఓకే. 25 కాకపోయినా ఈ నంబర్‌నే 25 లాగా కన్వర్ట్ చేద్దాం. ఓకే. సో, ఇలా కన్వర్ట్ చేసినా మనకి అట్‌లీస్ట్ ట్రూ అయితే వస్తది. ఎందుకు అంటే ఆ 2 అనేవి లెస్ దెన్ అయితే కాదు. ఇప్పుడు చూడు ఇది ఈక్వల్ తీసేస్తా. ఇప్పుడు తీసేస్తే లెస్ దెన్ కిందకొస్తది. ఓకే. ఇలా చేస్తే ఫాల్స్. ఎందుకంటే బోత్ ఆర్ 25 లెస్ దెన్ 25 అనమాట. అంటే 25తో లెస్ దెన్ అవ్వదు. అట్‌లీస్ట్ బోత్ ఆర్ ఈక్వల్. సో, కాబట్టి మనకి అట్‌లీస్ట్ ఈక్వల్ కాబట్టి సో, మనకి 25 ఈక్వల్స్ టు 25 కాబట్టి ట్రూ వస్తదనమాట. అంటే ఇక్కడ ఈక్వల్స్ అనేది ఇలా మనము పెడతామనమాట. లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అనమాట ఇది. సో, కాబట్టి
25 అనేది లెస్ దెన్ కాదు. బట్ అట్‌లీస్ట్ ఈక్వల్ కాబట్టి ట్రూ వస్తది. అదే ఇంకా మనకి ఈ పై వాల్యూ తక్కువ ఉందనుకో, ఇన్ దట్ కేస్ అప్పుడు ట్రూ వస్తది. నేను 20 అని చెప్పి రాసా. ఇలా కూడా ట్రూ వస్తదనమాట. ఓకే. సో, ఇది మనకుండే నార్మల్‌గా ఈ గ్రేటర్ దెన్, లెస్ దెన్ అండ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఓకే. సో, ఇప్పుడు వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వెషన్. ఓకే. సో, ఇక్కడ డబుల్ ఈక్వల్ టు ఆర్ అది అండ్ ట్రిపుల్ ఈక్వల్ టు అనమాట. సో, ఇది ఇంటర్వ్యూ క్వెషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎస్పెషల్లీ ఫ్రెషర్స్‌కి అయితే అడుగుతారు. సో, దీన్నే మనకి లూజ్ కంపారిజన్, స్ట్రిక్ట్ కంపారిజన్ అని కూడా అంటారు. ఓకే. సో, అది ఎల్‌హెచ్‌ఎస్ ఈక్వల్ టు ఆర్‌హెచ్‌ఎస్ చెక్ చేయడానికి ఇది. ఓకే. సో, అట్లా ఉంటదనమాట. ఓకే. సో, ఇప్పుడు మనకి అది ఎలా చెక్ చేయాలి అంటే దీని మీనింగ్ ఏంటంటే ఎల్‌హెచ్‌ఎస్ ఈక్వల్ టు ఆర్‌హెచ్‌ఎస్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్‌లో ఉన్న వాల్యూ, రైట్ హ్యాండ్ సైడ్‌లో ఉన్న వాల్యూ అనేది ఈక్వల్‌గా ఉండాలి. ఉంటేనే అది ట్రూ వస్తది. లేదు అంటే రాదు అనమాట. ఓకే. సో, దానికోసం మనకి లెట్ నంబర్ ఓకే. సమ్ నంబర్ ఆల్రెడీ ఉంది పైనలే మనకి ఎర్రర్ వస్తది. సరే. ఇవి ఉన్నాయి కదా! వీటిని మనం తీసుకుందాం. ఓకే. సో, ఇప్పుడు మనకి రిజల్ట్ మళ్ళీ ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఫిఫ్త్‌ది ఫస్ట్ డబుల్ ఈక్వల్ టు చూద్దాం. సారీ. డబుల్ ఈక్వల్ టు చూద్దాం. ఓకే. సో, ఇది చూసిన తర్వాత మనకి వెళ్దాం. ఓకే. సో, ఇక్కడ మనకి ఏంటి అంటే ఇది దీని మీనింగ్ ఎల్‌హెచ్‌ఎస్ ఈక్వల్ టు ఆర్‌హెచ్‌ఎస్ అంటే 2 బోత్ సైడ్స్ ఈక్వల్‌గా ఉండాలనమాట. ఓకే. సో, దానికోసం ఇక్కడ రిజల్ట్ అని చెప్పి రాసేసుకొని ఈక్వల్ టు సో, మనం ఏం చేద్దాము అంటే నంబర్ అనేది ఈక్వల్ టు నంబర్ 2 అని చెప్పి అడుగుతున్నాం. కాబట్టి ఇక్కడ ఏంటి నంబర్ 20 అనేది 25కి ఈక్వలా అని పెట్టి అడుగుతున్నాము. సో, కాదు. ఎందుకంటే 2 ఈక్వల్ కాదు కాబట్టి చూడు. అక్కడ పైన 20 ఉంది. కిందనేమో 25 ఉంది. ఇది 20 ఇది 25 అదే అడుగుతున్నాం. ఎల్‌హెచ్‌ఎస్ ఈక్వల్ టు ఆర్‌హెచ్‌ఎస్ కాదు. ఎందుకంటే 2 ఆర్ అదే 2 అనేవి కావన్నమాట. సో, అప్పుడు మనకి ఫాల్స్ చూడు 20 ఉంది, 25 ఉంది. ఇది 25, 20 అనేది ఈక్వల్ కాదు. కాకపోతే అందుకే ఇక్కడ 20 వచ్చింది. కాకపోతే ఇక్కడ మనము 20 పెడితే అప్పుడు ట్రూ. ఎందుకంటే 2 ఎల్‌హెచ్‌ఎస్ ఈక్వల్ టు ఆర్‌హెచ్‌ఎస్ కిందకి వస్తాయన్నమాట. ట్రూ. ఓకే. ఇది ఉంటది మనకి. సో, ఇలా దీన్ని ఓకే. ఇది ఉంటది. ఓకే. ఇది ఓకే. ఇది నంబర్స్ మీద పనిచేయదులే. అంటే ఈ ట్రిపుల్ ఈక్వల్ టు, డబుల్ ఈక్వల్ టు అనేది నంబర్స్ మీద ఒకేలా పనిచేస్తది. ఇప్పుడు నువ్వు సేమ్ ఇలా పెట్టేసి ఇది యూ నో రిజల్ట్ కింద మళ్ళీ తీసేసుకొని రిజల్ట్ 2 పెట్టేసుకొని నంబర్ ట్రిపుల్ ఈక్వల్ టు నంబర్ 2 ఓకే. ఇలా పెట్టేసినా కానీ స్టిల్ ఇట్ విల్ వర్క్ అనమాట. ఓకే. ఇట్ విల్ వర్క్. ఎందుకు అంటే మనకి ఈ డబుల్ ఈక్వల్ టు పెట్టినా, ట్రిపుల్ ఈక్వల్ టు పెట్టినా నంబర్స్ మీద ఒకేలా పనిచేస్తది. బట్ దీన్ని లూజ్ కంపారిజన్, స్ట్రిక్ట్ కంపారిజన్ అని ఎప్పుడు అంటారు అంటే మనకి ఒక వేరియబుల్ ఓకే. ఒక వేరియబుల్ నంబర్ అయ్యుండి, ఒక వేరియబుల్ నంబర్ అయ్యుండి, ఇంకొకటి స్ట్రింగ్ అయ్యుండే అప్పుడు మనకి ఈ లూజ్ కంపారిజన్ అండ్ స్ట్రిక్ట్ కంపారిజన్ అని చెప్పేసి వస్తాయన్నమాట. ఓకే. సో, దానికోసం మనం ఒక చిన్న థింగ్ చూద్దాము. సో, ఇప్పుడు మనకి నంబర్స్ ఉన్నాయి ఇవి. సరే నేను ఇక్కడ కామెంట్ చేస్తున్నా. సో, ఇక్కడ కొత్తగా క్రియేట్ చేద్దాం. ఓకే. సో, లెట్ నమ్ ఒక 15 సారీ ఇక్కడ లెర్ కాదు. సారీ ఇక్కడ. సో, 15 సో, నెక్స్ట్ మళ్ళీ num2 అని చెప్పి రాసేసుకొని ఈక్వల్ టు ఇక్కడ ఒక 20 అలా అనుకోండి. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ num2 అనేది ఇలా 15, 20 కాదు. సో, దీన్ని మనం ఏం చేద్దాము అంటే స్ట్రింగ్స్‌లో పెడదాము. స్ట్రింగ్ 20 అనమాట ఇప్పుడు ఇది. ఓకే. స్ట్రింగ్ 20 నంబర్ కాదు వేరియబుల్ వచ్చేసి స్ట్రింగ్ 20. ఓకే. సో, 20 దీన్ని కూడా మనం నార్మల్ 20 అని చెప్పి రాద్దాం. ఓకే. సో, ఇప్పుడు ఓకే. ఇప్పుడు మనం తెచ్చేసుకున్నాం. అంటే ఇది 2 డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నాయన్నమాట మన దగ్గర. ఒకటి నంబర్ డేటా టైపు, ఇంకొకటి స్ట్రింగ్ డేటా టైప్ అనమాట. ఓకే. సో, దానికోసం నేను కంపారిజన్ చేస్తున్నా. ఓకే. కంపేర్ అని చెప్పి రాసేసుకొని ఈక్వల్ టు సో, ఇప్పుడు నమ్ అనేది ఈక్వల్ టు num2 అని చెప్పేసి అడుగుతున్నాం అనమాట. అంటే ఇది ఏం చేస్తదంటే కంపేర్ చేస్తది. కంపేర్ చేసి అదే ఆ కంపేర్ అనే వేరియబుల్‌లో మనకి డేటా అనేది స్టోర్ అవుతది. సో, ఇప్పుడు ఏమవుతుందంటే ఈ రెండిటిని కంపేర్ చేసి మనకి ఈ కంపారిజన్ అనే దాంట్లో ఆ రిజల్ట్ అనేది వస్తదనమాట. సో, ఇప్పుడు ఏమవుతదంటే మనకి రిజల్ట్‌లో ట్రూ వస్తది. ట్రూ అనేది వస్తది. ఎందుకో చెప్తా. సో, ఇది ట్రూ. ఎందుకు అంటే సో, బై డిఫాల్ట్‌గా ఈ డబుల్ ఈక్వల్ టు అనేది మనకి ఈ లోపలున్న అంటే ఈ నంబర్ వేరియబుల్‌ని
అదే ఈ నెంబర్ డేటా టైప్‌ని ఈ స్ట్రింగ్‌లో ఉన్న డేటా టైప్‌ని అంటే చెక్ చేయదు. డేటా టైప్స్‌నే చెక్ చేయదు. సో, ఇది ఏం చేస్తదంటే డబుల్ ఈక్వల్ టు అనేది ఓన్లీ వాల్యూస్. ఇక్కడ 20 ఉంది. ఇక్కడ 20 ఉంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనకి డేటా టైప్స్ అది చెక్ చేస్తదనమాట. అంటే డేటా టైప్ ఏదైనా ఉండని దానికి సంబంధం లేదు. అంటే ఇది నంబర్ ఇక్కడ మనకుంది. ఇదేమో స్ట్రింగ్ అనమాట. సో, కాబట్టి ఇక్కడ మనకి 20 అనేది ఉంది. ఇక్కడ కూడా 20 అనేది ఉంది స్ట్రింగ్‌లో. సో, ఇంకా అది 20, 20 కనిపించింది కాబట్టి ఇంకా అది గుడ్డిగా ఏది జావాస్క్రిప్ట్. గుడ్డిగా నీకు ఓకే రిజల్ట్ ట్రూలో ఇస్తది. అరే చింటూ అక్కడ 20 ఉంది. ఇక్కడ 20 ఉంది. ఓకే. ట్రూ తీసేసుకో అని చెప్పి మనకి ట్రూ ఇస్తదనమాట. బట్ అది రాంగ్. ఎందుకు రాంగ్ అంటే మనకి డేటా టైప్స్ అనేవి డిఫరెంట్. ఇది వచ్చేసి నంబర్ డేటా టైప్. ఓకే. ఇదేమో స్ట్రింగ్ డేటా టైప్. సో, మనకి స్ట్రింగ్‌కి, నంబర్‌కి డిఫరెన్స్ ఉంటది కదా! సో, అవి బోత్ ఆర్ నాట్ ట్రూ. అంటే బోత్ ఆర్ నాట్ ఈక్వల్ అనమాట. ఎందుకంటే 2 డిఫరెంట్ డేటా టైప్స్ అవి. సో, కాబట్టి అక్కడ మనకి రాంగ్ అంటే డెసిషన్ అనేది మనకి ఫాల్స్ ఇవ్వాలి. ఇక్కడ ట్రూ ఇచ్చిందది. సో, ఇలా ఇది ఏం చేస్తదంటే ఓన్లీ డబుల్ ఈక్వల్ టు అనేది ఎల్‌హెచ్‌ఎస్ ఈక్వల్ టు ఆర్‌హెచ్‌ఎస్ అన్నప్పుడు ఇది 20, ఇది 20 ఉందా లేదా చెక్ చేస్తది అంతే. సో, ఇలా చేస్తే దీన్ని ఏమంటారు అంటే లూజ్ కంపారిజన్ అంటారనమాట. లూజ్ కంపారిజన్ అనమాట. ఓకే. సో, అది. ఈ లూజ్ కంపారిజన్ అని చెప్పేసి అంటారు. ఓకే. సో, మనకి స్ట్రిక్ట్ కంపారిజన్ కావాలి అంటే ఇక్కడ మనము మళ్ళీ స్ట్రిక్ట్ అని చెప్పి రాసుకో. అంటే స్ట్రిక్ట్‌గా కంపేర్ చేయాలి. ఓకే. స్ట్రిక్ట్‌గా అంటే మనకి లైక్ రెండిటిని చెక్ చేయాలి. ప్లస్ డేటా టైప్స్‌ని కూడా చెక్ చేయాలి. లైక్ అది నంబర్ అయితేనే ఓకే. లేదు అంటే అవ్వద్దనమాట. అంటే ట్రూ అవ్వద్దనమాట. సో, దానికోసం ఇక్కడ నమ్ ట్రిపుల్ ఈక్వల్ టు పెట్టాలనమాట. ఇది ఇలా పెట్టినట్లయితే ఏమవుతదంటే దీన్ని స్ట్రిక్ట్ కంపారిజన్ అంటారు. ఈ స్ట్రిక్ట్ కంపారిజన్ అనేది ఏం చేస్తదంటే సో, మనకి స్ట్రిక్ట్‌గా కంపేర్ చేస్తది. ఇప్పుడు ఫాల్స్ వస్తాయి చూడు. స్ట్రిక్ట్ అనే వేరియబుల్‌ని చూస్తే ఓకే. ఫాల్స్. 2 ఒకటే. అంటే ఈ నమ్ము, ఇక్కడ ఇది నమ్ము, ఇది నమ్ము. బట్ ఇక్కడ చూసావా ఒకటి ఎక్స్‌ట్రాగా ఈక్వల్ టు ఎక్స్‌ట్రా పడింది. ట్రిపుల్ ఈక్వల్ టు ఇది. ఇక్కడేమో డబుల్ ఈక్వల్ టు. సో, ఇక్కడ మనకి ఏం చేస్తదంటే ఈ లూజ్ కంపారిజన్ అనేది ఇందాక చెప్పినట్టు ఓన్లీ వాల్యూస్‌ని మాత్రమే చెక్ చేస్తదది. అది డేటా టైప్స్‌ని చెక్ చేయదు. ఓకే. బట్ వేర్ ట్రిపుల్ ఈక్వల్ టు ఈస్ గోయింగ్ టు చెక్ ద వాల్యూస్ అలాంగ్ విత్ ద డేటా టైప్స్ అనమాట. సో, ఆ డేటా టైప్స్‌ని కూడా అది చెక్ చేసి మనకి ఆహ్, ఉంటుంది. అంటే వాల్యూ చెక్ చేస్తది. ఓకే. వాల్యూ 20 ఉంది. ఇక్కడ 20 ఉంది. దట్ ఈస్ ట్రూ. అది ట్రూ. అలాంగ్ విత్ దట్ మనకి డేటా టైప్స్ కూడా సేమ్ ఉండాలి. అంటే సేమ్ నంబర్ ఉండాలి. సేమ్ స్ట్రింగ్స్ ఏదో ఒకటి ఉండాలి. అలా ఉంటేనే మనకి అది కూడా ట్రూ అవుతది. లేదు అంటే అవ్వదింక. సో, అందుకే ఇప్పుడు దీన్ని స్ట్రిక్ట్ కంపారిజన్ అంటారు. ఇదేమో లూజ్ కంపారిజన్. లూజ్ అనేది జస్ట్ వాల్యూస్‌ని మాత్రమే చెక్ చేస్తది. స్ట్రిక్ట్ కంపారిజన్ అనేది ఆ యొక్క డేటా టైప్స్‌ని కూడా చెక్ చేస్తదనమాట. డేటా టైప్స్ ఏమేం టైప్స్ ఉన్నాయి ఏంటి అనేది కూడా చెక్ చేస్తదనమాట. ఓకేనా? సో, అది మనకి ఉండే నార్మల్‌గా ఈ ఈ లూజ్ కంపారిజన్ అండ్ స్ట్రిక్ట్ కంపారిజన్ అని చెప్పేసి అంటారు. ఓకే. సో, ఇంకొకటి నాట్ ఈక్వల్స్ టు. ఓకే. సో, నాట్ ఈక్వల్స్ టు అనేది లైక్ నాట్ ఈక్వల్ అని చెప్పేసి అడుగుతున్నాం. సారీ ఇది ఎన్నోది సిక్స్త్‌ది. ఓకే. సో, నాట్ ఈక్వల్స్ టు. ఓకే. సో, నాట్ ఈక్వల్స్ టు అనేది లైక్ 2 డిఫరెంట్ నంబర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే. ఇక్కడ ఇది అన్‌కామెంట్ చేస్తున్నా సారీ. సో, ఇక్కడ మనకి ఆహ్, ఓకే. సో, ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఓకే. స్ట్రింగ్ ఇలానే ఉండాలి. ఇంకొక నంబర్ తీసేసుకుందాము ఎక్స్‌ట్రాగా. ఓకే. సో, ఇక్కడ లెట్ నమ్3 అని చెప్పి రాసుకుందాము. లైక్ 15. ఓకే. సో, ఇక్కడ మనకి తీసేసుకొని ఇప్పుడు మనకి ఆ 2 నాట్ ఈక్వలా అని చెప్పేసి అడుగుతున్నాను. యెస్. ఓకే. మనకి లెట్ రిజల్ట్ ఈక్వల్ టు నమ్ నమ్ నాట్ ఈక్వల్స్ టు నమ్3 అని చెప్పేసి రాస్తే మనకి యెస్. ఈ 2 అనేవి నాట్ ఈక్వల్. ఎందుకంటే ఇక్కడ 20 ఉంది. ఇది 15 ఉంది. ఆ 2 ఈక్వలా కాదా అని అదే ఈక్వల్ కాదా అని అడుగుతున్నాం అన్నమాట మనం. అవును. ఈక్వల్ కాదు. మనం ఈక్వల్ కాదా అని అడుగుతున్నాం. నాట్ ఈక్వలా అంటే నాట్ ఈక్వలా అంటే 2 నాట్ ఈక్వల్ కదా అని అడుగుతున్నాం. యెస్. అవును. అయి 2 ఈక్వల్ కాదు. కాబట్టి మనకి ఏమొస్తది అంటే ట్రూ వస్తది. ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ మనకి రిజల్ట్‌లో ట్రూ వస్తదనమాట. ఓకే. అది ట్రూ. ఎందుకంటే ఆ 2 ఈక్వల్ కాదు కాబట్టి మనకి కూడా ట్రూయే వచ్చిందనమాట. ఓకే. సో, ఇలా ఉంటది మనకి ఈ నాట్ ఈక్వల్ అనేది. బట్ అవే మనకి 2 ఈక్వల్ ఉన్నాయనుకోండి ఫాల్స్ వస్తది ఇప్పుడు. సో, 20, 20 అనేది ఉంటే మనకి ఫాల్స్ ఇదిగో ఫాల్స్ వచ్చేసిందనమాట. సో, ఇలా మనకి నార్మల్‌గా ఈ నాట్ ఈక్వల్ అనేది జస్ట్ లైక్
ఈక్వల్ కాదా అని అడుగుతున్నాం. బట్ ఈక్వల్ ఉంటే ఫాల్స్, ఈక్వల్ కాకుండా ఉంటేనే ట్రూ వస్తది. ఈక్వల్ అవ్వొద్దు అవి. ఈక్వల్ అవుతేనే ఈక్వల్ అవుతే రాదు. అది ఫాల్స్ వస్తది. ఈక్వల్ అవ్వకుండా ఉంటే మనకి ట్రూ వస్తదనమాట. ఓకే. సో, ఇవి మనకి నార్మల్‌గా ఉండే ఈ యొక్క కంపారిజన్ ఆపరేటర్స్. ఓకే. అండ్ ఆ తర్వాత మనకి మ్యాథ్ ఆపరేటర్స్ ఉంటాయి. మ్యాథ్ ఆపరేటర్స్. సో, లైక్ మనము అడిషన్స్ చేయాలి కదా! సమ్ కైండ్ ఆఫ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేయాలి కదా! సో, యాహ్! వాటి కోసం మనకి మ్యాథ్ ఆపరేటర్స్ ఉంటాయి. ఓకేనా? సో, అవి కూడా చూద్దాం ఇప్పుడు. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యాథ్ ఆపరేటర్స్ అనమాట. మ్యాథమెటికల్ ఆపరేటర్స్. సో, మనకి నార్మల్‌గా మ్యాథ్ ఆపరేషన్స్ కూడా చేయాల్సి ఉంటదనమాట మనకి ప్రోగ్రామింగ్‌లో. సో, అప్పుడు మనకి ఈ యొక్క మ్యాథ్ ఆపరేటర్స్ అనేవి హెల్ప్ అవుతాయి. ఓకే. సో, అది మ్యాటర్. ఓకే. సో, అవి వచ్చేసి మనకు తెలిసినయే. చిన్నప్పటి నుంచి మనం నేర్చుకునేటియే. అవే ఒకటొచ్చేసి అడిషన్. అడిషన్‌కి ప్లస్ ఆపరేటర్. ఓకే. అడిషన్ వచ్చేసి ప్లస్. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి ఆహ్, సబ్‌స్ట్రాక్షన్. దీన్నే మైనస్ అని కూడా అంటారు. ఓకే. తర్వాత మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్‌ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే ప్రోగ్రామింగ్‌లో స్టార్‌తో రిప్రజెంట్ చేస్తామనమాట. మనము మల్టిప్లికేషన్‌ని స్టార్‌తో. ఓకే. సో, మనకి మీ కీబోర్డ్‌లో వచ్చేసి నంబర్ 8 మీద అయినా ఉంటుంది. లేదంటే రైట్ సైడ్ మీకు నంబర్ ప్యాడ్ గనుక ఉంటే నంబర్ 9 మీద ఉంటది. ఓకే. సో, అదనమాట. ఇక్కడ ఈ ఎక్స్‌తో మనం రిప్రజెంట్ చేయమిక్కడ. ఓకే. అది ఇంటూ అనేది మల్టిప్లికేషన్‌కి అదే సారీ స్టార్ అనేది హెల్ప్ అవుతాయి మల్టిప్లికేషన్‌కి. ఓకే. సో, తర్వాత డివిజన్ వచ్చేసి మనకి ఇలా దీన్ని ఫార్వర్డ్ స్లాష్ అంటారు. డివైడ్ చేయడానికి హెల్ప్ అవుతది. ఓకే. తర్వాత సో, మనకి రిమైండర్ అని ఉంటుంది. రిమైండర్ అంటే శేషం అంటారనమాట తెలుగులో. మనకి తెలుగు మీడియం వాళ్ళుంటే. సో, యాహ్! అది శేషం అంటారు నార్మల్‌గా. మనకి భాగాహారం చేయంగా మనకి మిగిలిపోయిందనమాట అది. ఓకే. సో, అది. ఇంకోటి మనకి ఎక్స్‌పోనెన్షియల్ అని ఉంటుంది. ఎక్స్‌పోనెన్షియల్ అంటే మనకి స్క్వేర్ రూట్ లాగా అనమాట. పవర్ లాగా అనమాట. స్క్వేర్ రూట్ కాదు సారీ పవర్. ఓకే. సో, పవర్ మనకి 2 టు ద పవర్ 2, 2 టు ద పవర్ 3 ఏదైతే ఉంటుందో అదనమాట. సో, ఇవి మనకి నార్మల్‌గా ఉండే అడిషన్స్ మ్యాథ్ ఆపరేషన్స్. ఓకే. సో, ఇవి మనకి ఎలా ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే. సో, ఇక్కడొచ్చేసి మనకి లెట్ సమ్ నంబర్ తీసుకో. సమ్ నంబర్ 1 ఓకే. నంబర్ 1 ఓకే. నంబర్ 1 వచ్చేసి 15 ఓకే. సో, లెట్ నంబర్ 2 వచ్చేసి లైక్ అగైన్ ఒక 10 అని. సో, ఈ రెండిటిని మనం అడిషన్ చేయాలి. ఓకే. అడిషన్ చేస్తే మనకి రిజల్ట్ యాజ్ ఇట్ ఈజ్ వస్తలే. ఓకే. దీంట్లో ఏం రిజల్ట్ డిఫరెంట్‌గా ఏం రాదు. ఓకే. సో, అది అడిషన్ చేయంగా మనకి వచ్చే రిజల్ట్ స్టోర్ చేసుకోవాలి. సో, కాబట్టి స్టోర్ చేసుకోవాలి కాబట్టి లెట్ రిజల్ట్ ఆర్ సమ్ ఏదైనా పర్లేదు. సమ్ అని చెప్పి రాసేసుకొని ఈక్వల్ టు మనము నంబర్ 1 ప్లస్ నంబర్ 2 రాసేసుకుంటే సెట్ అనమాట ఇక్కడ. ఓకే. సో, ప్లస్ ఆపరేటర్ అనేది మనకి అడిషన్ చేస్తా అనుకున్నాం కదా! అడిషన్ అంటే అదే సమ్ కూడిక. తెలుగులో కూడిక అంటారు. ఓకే. సో, ఇక్కడ మనకి కన్సోల్ డాట్ లాగ్ పెట్టేసి ఇక్కడ సమ్ ఏదైతే ఉందో ఈ సమ్‌ని మనం పెట్టేసుకున్నట్లయితే అక్కడ 25 అనేది వస్తదనమాట. ఓకే. ఇదిగో 25 వచ్చేసిందా? ఇదొకటి మ్యాటర్. ఓకేనా. సో, మనకి ఇలా వచ్చేసింది. ఇక్కడ మనకి ఏం చేయొచ్చు అంటే నాట్ ఓన్లీ ఇలా పెట్టేయాలని రూల్ ఏం లేదు. మనం ఇక్కడ రాసుకోవచ్చనమాట. మనము ఒకటి స్ట్రింగ్ కంకాటినేషన్ అని చెప్పేసి ఉంటది ఇక్కడే. ఓకే. సో, మనకిక్కడ ఒకటి స్ట్రింగ్ కంకాటినేషన్ అని చెప్పేసి ఉంటదనమాట. కంకాటనేషన్. ఓకే. సో, యాహ్! స్ట్రింగ్ కంకాటనేషన్ అని చెప్పేసి ఉంటదనమాట. సో, స్ట్రింగ్ కంకాటనేషన్ అంటే ఏం లేదన్నా మనకి 2 స్ట్రింగ్స్‌ని కంబైన్ చేయడం అనమాట. 2 డిఫరెంట్ స్ట్రింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనము ఒక స్ట్రింగ్ లాగా కంబైన్ చేయడం. సో, అది ఎలా అంటే ఇప్పుడు చూద్దాం. ఓకే. సో, ఇప్పుడు మనకి లెట్ ఫర్ ఎగ్జాంపుల్ కింద మనకి ఒక నేమ్ ఉందనుకోండి. ఎగ్జాంపుల్ కింద మనకి ఓకే. రామ్ ఆర్ సాయి ఉన్నాడనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. నేము. ఇప్పుడు లెట్ నేమ్ 2 ఉందనుకోండి. సో, రామ్. ఇప్పుడు ఈ రెండిటిని మనం కంబైన్ చేయాలి. సో, మనకి కంబైన్ చేయాలి అంటే మనకి ఎలా చేస్తాము అంటే లెట్ ఇలా రాస్తామనమాట. లైక్ మనకి ప్లస్ ఆపరేటరే హెల్ప్ అవుతది కంబైన్ చేయడానికైనా.
ఓకే. సో, మనకి చాలా డిఫరెంట్ వేస్ ఉంటాయన్నమాట కంబైన్ చేయడానికి ఈ 2 డిఫరెంట్ స్ట్రింగ్స్‌ని. ఓకే. లైక్ ఇలా లెట్ అని చెప్పి రాసి ఫుల్ నేమ్ అని చెప్పి రాసి నేమ్ ప్లస్ నేమ్ 2. సో, ఇలా చేస్తే మనకి దీన్ని కూడా స్ట్రింగ్ కంకాటినేషన్ అంటారు. ఈ ఫుల్ నేమ్ ఏదైతే ఉందో ఈ ఫుల్ నేమ్ వచ్చేసి ఇక్కడ మనకి సాయిరామ్ అని చెప్పేసి వస్తదనమాట 2 కంబైన్ అయిపోయినాయి. సో, ఒక స్ట్రింగ్ ఇంకొక స్ట్రింగ్‌తో కంబైన్ అయిపోయి ఈ ప్లస్ అనే ఆపరేటర్ అనేది కంబైన్ చేస్తదనమాట. దీన్ని స్ట్రింగ్ కంకాటినేషన్ అంటారు. ఓకే. సో, ఇలా మనము స్ట్రింగ్ కంకాటినేట్ చేసుకోవచ్చు. ఇదొక వే. ఇంకొక వే ఏంటి అంటే మనము బ్యాక్ టిక్స్ అని చెప్పేసి ఉంటుందనమాట. దీన్ని టెంప్లేట్ స్ట్రింగ్స్ అంటారు. ఓకేనా. టెంప్లేట్ స్ట్రింగ్స్ అంటారు. ఓకే. దానికోసం మనం ఏం చేయాలంటే బ్యాక్ టిక్స్ అని చెప్పి ఇలా తీసేసుకొని మీకు ఎస్కేప్ కీ కింద ఉంటదనమాట అది. ఎస్కేప్ కీ కింద ట్యాబ్ కీ పైన లెఫ్ట్ సైడ్‌లో ఎస్కేప్ కీ ఉంటుంది కదా! దాన్ని జస్ట్ ఒక్కసారి ప్రెస్ చేస్తే ఇలా వస్తాయన్నమాట. సో, ఇప్పుడు ఈ బ్యాక్ టిక్స్‌తో కూడా మనం రాసుకోవచ్చు. సో, దీన్ని మనం రీడ్ చేయాలంటే ఇలా డాలర్ సింబల్ పెట్టి పైనున్న వేరియబుల్‌ని రీడ్ చేయి. ఇది నేము. ఓకే. వితౌట్ యూజింగ్ ప్లస్ సైన్ అనమాట. నేము ఇక్కడ పైన మళ్ళీ ఈ సెకండ్ నేమ్‌ని రీడ్ చేయాల్సొస్తది. నేమ్ 2 ఇది. ఇలా రీడ్ చేస్తే మనకి వస్తదనమాట. సేమ్ రిజల్ట్. ఎలా చేసేసుకున్నా వస్తది. సో, ఎవ్రీ టైమ్ మనము ప్లస్ ఆపరేటర్ కంటే ఈ ఈ టెంప్లేట్ స్ట్రింగ్సే ఎక్కువ వాడతామనమాట. దీన్ని బ్యాక్ టిక్స్‌తో పెట్టడం అంటారు. ఇదే బ్యాక్ టిక్స్ పెట్టడం ఇవి. సో, ఇలా పెట్టేసి మనం రీడ్ చేస్తామనమాట. ఓకే. సో, దీన్ని నార్మల్‌గా స్ట్రింగ్ కంకాటినేషన్ అంటారనమాట. సో, ఇప్పుడు మనకి ఈ ఏదైతే నంబర్ 1, నంబర్ 2 అని ఉందో మనకి డైరెక్ట్‌గా రిజల్ట్ 25 అని చూపించకుండా మనం ఏం చేయొచ్చు అంటే ఈ స్ట్రింగ్ కంకాటినేషన్ హెల్ప్ తీసేసుకొని మనం ఇలా రిజల్ట్ ఆఫ్ ఇక్కడ మనం చూపెట్టొచ్చు. లెట్ రిజల్ట్ అనేది ఏదైతే ఉందో ఇలా చూపెట్టుకోవచ్చు అనమాట. సమ్ ఆఫ్ ఇక్కడ మనము ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు బ్యాక్ టిక్స్ తీసుకోండి. ఓకే. సమ్ ఆఫ్ రీడ్ చేయండి నంబర్ 1ని ఓకే. అండ్ నంబర్ 2 ఏదైతే ఉందో అది. ఇది నంబర్ 2 ఓకే. సమ్ ఆఫ్ 15 అండ్ 10 ఆ 2 ఇక్కడ వస్తాయన్నమాట. ఈ నంబర్ 1 అంటే 15 వస్తది. ఈ నంబర్ 2 అనేది 10ని రిప్రజెంట్ చేస్తది. కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఈ సమ్ము ఇక్కడ ఇది తీసేసి ఇది అవసరం లేదు. ఇది తీసి ఇంకా దాన్ని తీసుకొచ్చి ఇక్కడ చేయొచ్చు. ఈక్వల్ టు అని చెప్పి రాసి ఆ ఈక్వల్ టు అనేది ఇక్కడ చేయొచ్చు. ఆ అడిషన్ అనేది ఇక్కడ చేయొచ్చు అనమాట. ఇలా చేస్తే మనకి సమ్ ఆఫ్ 15 అండ్ 10 ఈక్వల్ టు 25 అని చెప్పేసి మనకి రిజల్ట్ వస్తదనమాట. ఓకే. ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ పెట్టేసుకొని ఇక్కడ రిజల్ట్. సో, ఈ రిజల్ట్‌లో మనకి మొత్తం కంకాటినేషన్ అయ్యి వస్తదనమాట వచ్చిందా? సమ్ ఆఫ్ 15 అండ్ 10 ఈక్వల్ టు 25 అంతే. సో, ఇలా మనము ఈ స్ట్రింగ్ కంకాటినేషన్ కూడా చేసుకోవచ్చనమాట. దీన్ని స్ట్రింగ్ కంకాటినేషన్ అంటారు. అంటే డిఫరెంట్ డేటాని తీసుకొచ్చి మనము ఒక దగ్గర పెడుతున్నాం అనమాట. లైక్ కంబైన్ చేసేసి ఒకే స్ట్రింగ్ లాగా చూపిస్తున్నాం. ఓకే. ఒకే స్ట్రింగ్ లాగా చూపిస్తున్నాం కాబట్టి దాన్ని స్ట్రింగ్ కంకాటినేషన్ అని చెప్పేసి అంటారనమాట. ఓకేనా. సో, ఇలా ఉంటది నార్మల్‌గా. సో, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అడిషన్ చేస్తాం. 2 డిఫరెంట్ నంబర్స్‌ని తీసేసుకొని అడిషన్ చేసేసి మనము ఇలా చూపెట్టామనమాట. ఓకే. సో, ఇది నార్మల్‌గా ఉండే అడిషన్. ఓకే. అదే మనకి సబ్‌స్ట్రాక్షన్ కావాలంటే సేమ్ ఇదే 2 నంబర్స్‌ని తీసేసుకొని సో, సింపుల్‌గా ఓకే. ఓకే. వెయిట్ ఇలా వచ్చేసి సో, లెట్ సబ్‌స్ట్రాక్షన్ అని చెప్పి రాసేసి ఈక్వల్ టు మనము ఏం రాయొచ్చు అంటే లైక్ ఇలా ఇప్పుడు మళ్ళీ టోటల్‌గా బ్యాక్ టిక్స్ రాసుకోవచ్చనమాట సేమ్. ఓకే. ఇక్కడొచ్చేసి సో, మైనస్ ఆఫ్ అంటే మైనస్ వాల్యూ కదా! మనం మైనస్ చేస్తున్నాం. అది నంబర్ 1 ఇక్కడ రీడ్ చేయి. నంబర్ 1 అనేంటి 15 అదే అంటే 15 అని చెప్పి రాయొద్దు డైరెక్ట్‌గా. ఎప్పుడైనా దాని వేరియబుల్ నుంచే తీసుకోవాలి. ఓకేనా. వేరియబుల్ రిఫరెన్సే తీసుకోవాలి. డైరెక్ట్‌గా 15 రాయొద్దు. అది బ్యాడ్ ప్రాక్టీస్ కిందకి వస్తదనమాట. ఓకే. సో, ఇప్పుడు ఇలా పెట్టేసుకొని అండ్ నంబర్ 2 తీసేసుకొని ఓకే. ఈక్వల్ టు సో, ఇక్కడ రీడ్ చేయి. ఏమని అంటే నంబర్ 1 మైనస్ నంబర్ 2 ఓకే. సో, ఇలా మనకి చేసేస్తే ఇది నార్మల్‌గా ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ పెట్టేసుకొని ఇక్కడ సబ్‌స్ట్రాక్షన్ వచ్చేస్తదనమాట. ఓకే. ఇది వచ్చేసిందా? 15 నుంచి 10 పోతే 5 ఓకే. ఇది. సో, మనకి నార్మల్‌గా అలానే ఈ డివిజన్ గూడా అంతే. సో, అంటే ఇంకా ఎవ్రీ టైమ్ ఇలా రాసేసుకోవచ్చు. ఓకే. డివిజన్ గాని, మల్టిప్లికేషన్ గాని అలా రాసుకోవచ్చు. ఓకే. సో, ఇక్కడ మనము ఏం చేద్దామంటే దీన్నే కాపీ చేసుకో. ఇది కామెంట్ జెయి. సో, ఇక్కడ పేస్ట్ జెయి.
ఓకే. సో, ఇక్కడ మల్టిప్లికేషన్ మల్టీ అని చెప్పి రాసుకో. ఓకే. సో, ఇక్కడ నెంబర్ 1 ఓకే. మల్టిప్లికేషన్ ఆఫ్ నెంబర్ 1 అండ్ నెంబర్ 2 ఇక్కడ కొద్దిగా ఇలా పక్కకు అందాము ఇంకా క్లారిటీ వస్తది. ఇక్కడ మైనస్ బదులు ఇంటూ అనమాట. ఇంటూ అంటే ఇంటూ పెట్టేసుకోవడమే. సో దట్ ఈ మల్టీ అనేది ఏదైతే ఉందో తీసుకొచ్చి ఇక్కడ ప్రింట్ చేయి. మనకి అదే ప్రింట్ అయితది. ఇదిగో మల్టిప్లికేషన్ అనేది 15 ఇంటూ 10 150 వచ్చేసిందనమాట. సో అంతే. మల్టిప్లికేషన్ కూడా సింపుల్‌గా ఇంటూతో పెట్టేసుకొని మనము మల్టిప్లై చేసేసుకోవడమే. ఓకే. సో అది మ్యాటర్. సో జస్ట్ లైక్ దట్ 2 నంబర్స్ అనేవి ఇవే ఉండాలి. మనకు ఒక స్ట్రింగ్ ఒక నంబర్ ఉంటే మాత్రం అవ్వదు. అది లైక్ చెప్తాను. దాని మీద కూడా మనకి కొద్దిగా ఉంటది. ఓకే. కొద్దిగా అంటే టాపిక్ మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఓకే. డివిజన్. ఓకే. సో ఇది డివిజన్ అని చెప్పి రాసేసుకొని ఓకే. సో ఇది నెంబర్ 1 అండ్ ఇది డివైడెడ్ బై రాసేస్తే 15/10 సో ఈ డివిజన్ ఏదైతే ఉందో సారీ ఇది డి క్యాపిటల్ ఈ కాదు స్మాల్ డి పెట్టాలి ఇది. ఓకే. సో ఈ డివిజన్ ఏదైతే ఉందో ఇక్కడ పెట్టేసుకుంటే ఇదిగో డివిజన్ 1.5 వచ్చిందనమాట. ఓకే. సో అలా మనకి ఇది డివైడెడ్ బై అయిపోతది. ఓకే. సో ఇది. మనం అలానే ఈ రిమైండర్ కూడా రాసుకోవచ్చు. రిమైండర్ అంటే శేషం ఎంత వస్తదో మిగిలిపోయిన శేషం ఎంత వస్తదో అదనమాట. ఓకే. ఈ డివిజన్ అంటే పక్కకి మిగిలేది కోషియంట్ అనమాట ఇది. ఇందాక వచ్చిన 1.5 అనేది కోషియంట్. సో ఇది పర్సెంటేజ్ పెట్టేస్తే మనకి ఈ రిమైండర్ వస్తదనమాట. ఓకే. రిమైండర్ పెట్టేసుకొని ఇది రిమైండర్ దీన్ని ఒకసారి ఇక్కడ ప్రింట్ చేసేయి. సో ఇలా మనకి ఈ రిమైండర్ అనేది 5 అన్నమాట. సో మిగిలిపోగా దాన్ని చేయంగా మనకి 5 అనేది రిమైండర్ వస్తుందన్నమాట. ఓకే. సో ఇది మనకున్న థింగ్స్. ఇంకొకటి లాస్ట్ ఏంటి అంటే ఎక్స్‌పోనెన్షియల్. సో ఎక్స్‌పోనెన్షియల్ అనేది లైక్ పవర్ అన్నమాట. సో ఇది సింపుల్‌గా తీసుకుందాం. ఇది ఎక్కడికో పవర్ పోతది. సో కాబట్టి ఒక 2 ఇది ఒక 3 అని చెప్పేసి 2^3 ఓకే. తీసేసుకొని దాన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ సేమ్ ఓకే. ఇది తీసేసుకొని అన్‌కామన్ చేసి ఓకే. చేసేసుకొని ఇక్కడ పవర్ అని చెప్పి రాసి పవర్ అని చెప్పి రాసి ఇక్కడ ఇది డబుల్ ఇంటూ లాగా పెట్టేసుకుంటే అది ఇది ఎక్స్‌పోనెన్షియల్ అని చెప్పి రాసేసుకొని ఇదే తీసుకొచ్చి 2^3 అంటే 2 to 4 4 into 8 అదే 4 into 2 8 అనమాట. 2^3 అనమాట ఇది. సో 2ని 3 టైమ్స్ రాయి. 2 into 2 into 2 సో కాబట్టి లైక్ 2 to the 4 4 to the 8 అనమాట అది. సో ఇక్కడ నువ్వు కావాలంటే ఇప్పుడు దీన్ని 3 లాగా చేయి. 3 అనమాట. సో 3 3 9 9 3 27 అంతే సేమ్ అదనమాట. సో ఇలా మనకి ఎక్స్‌పోనెన్షియల్ వాల్యూ అనేది సెట్ అవుతాయన్నమాట. ఓకే. సో ఇవి మనకి నార్మల్‌గా ఉండే ఈ మ్యాథ్ ఆపరేటర్స్. ఓకే. ఇందులోనే మనకి మ్యాథ్ ఆపరేటర్స్‌లోనే మనకి ఒక చిన్న థింగ్స్ ఉంటాయి. ఏంటి అంటే మనము ఎప్పుడైనా గానీ మ్యాథ్ ఆపరేటర్స్‌ని 2 డిఫరెంట్ నంబర్స్‌తో మనం చేసాం గదా! అదే స్ట్రింగ్‌తో చేస్తే ఏమవుతదనేది మనము ఫర్దర్‌గా డిస్కస్ చేద్దామనమాట. ఓకే. సో అది మేబీ నెక్స్ట్ వీడియోస్‌లో చూద్దాం. ఓకే. సో ఇవి మనకున్న థింగ్స్. సో యాహ్! అంతే ఇంకా. థాంక్ యూ సో మచ్.